బుల్లెట్ బైక్పై వెళ్ళినందుకు ఒక దళిత యువకుడిని అత్యంత దారుణంగా చంపేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఈ భారతదేశంలో. ఒక దళిత యువకుడు బైక్పై వెళ్ళినందుకే జీర్ణించుకోలేక అగ్రవర్ణ వ్యవస్థ అతన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. తల దాచుకొని ఆ అబ్బాయి ఇంట్లో ఉండడంతో కూడా ఇంట్లోకి వచ్చి కూడా చొరబడి కొట్టేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఆ అబ్బాయిని లాక్ వేసి అక్కడ వందలాది మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కాపాడి హాస్పిటల్కి తరలించిన సందర్భాలు అంటే భారతదేశం కుల వివక్షత ఎంత దారుణంగా ఉందో, కులం ఏ విధంగా కొట్టుకొని వస్తుందో, కులం రోజు రోజుకు ఏ విధంగా పెరిగిపోతుందో, ఇవాళ ఉన్నటువంటి మనుస్మృతి మనువాదము ఏ విధంగా ఇవాళ విషసర్పంలాగా ఏ విధంగా విస్తరిస్తుందో ఇదొక ఉదాహరణ మాత్రమే. భారతదేశంలో అనేక చోట్ల, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో, భారతదేశంలో ఏదో ఒక మూలన ఏదో ఒక చోటన బయటికి రాని అనేకమైన సంఘటనలు మనకు తెలుస్తున్నాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రమే పబ్లిక్ అవుతున్నాయి. అనేకమైన సంఘటనలు కూడా ఎవరికి తెలియనటువంటి రహస్యాలు తెలియనటువంటి సంఘటనలు ఈ కోకొలలో ఉన్నాయి. ఇవాళ ఆ సందర్భంలోనే ఒక దళిత యువకుడు తన బుల్లెట్ బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలోనే కొంతమంది వెంటబడి, మీరు దళితులు మీరు బైక్ను కూడా ఎట్లా నడుపుతారో మీకు అర్థం కాదు, మీకు బైక్ని ఎట్లా నడపాలో కూడా తెలియనటువంటి జాతి మీది, మీరు మా ముందు బైక్ నడుపుతారా, బుల్లెట్ బైక్ నడుపుతారా అని ఆ అబ్బాయిని చంపేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి వార్త ముగ్గురు, వాళ్ళ ముగ్గురిని ఎంత దారుణం అంటే అంత దారుణం. జైబిన్ దినపత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే అందుకోసమే ఒక పక్కన బాధాకరమైనటువంటి సంఘటన, ఒక పక్కన బాధాకరమైన సంఘటన, మరో పక్కన భారతదేశంలో 75 ఏళ్ళ స్వతంత్రం, 76 ఏళ్ళ స్వతంత్ర ఉద్యమం, స్వాతంత్ర సంబరాలు, మరో పక్కన ఇవాళ అంటరానితనం పోతుంది, వీళ్ళందరూ సమానం అని చెప్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చెప్తున్నాం. కానీ ఇది అంటే ఈ సంఘటనలు చూసిన తర్వాత దళితుల పైన ఎప్పుడు కూడా వివక్షత ఎప్పటికీ పోదు. ఈ రోజు కాదు ఏ రోజైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా పిఎం అయినా దేశానికి రాష్ట్రపతి అయినా కూడా దళితుల పైన ఎప్పుడు కూడా వివక్షత పోదు అనడానికి ఇది ఒక నిదర్శనము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఎంతో వివక్షతను చూసిన వ్యక్తి, ఎందరో ఆ వివక్షతను తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తులు. కానీ ఈ రోజులో ఎంత బాధాకరం, ఎంత భయంకరం అంటే అంత భయంకరం. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత బహుజన మేధావులరా, మనం ఎప్పటికైనా మన పైన వివక్షత కొనసాగుతూనే ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో ఒక అబ్బాయి ప్రేమించిన నేపథ్యంలో పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో అబ్బాయిని అత్యంత దారుణంగా పిలిపించుకొని కిరాతకంగా చంపేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. అంటే కులం ఎక్కడ పోతుంది? ప్రేమించిన పాపానికి చంపేసిన దారుణాలు తెలంగాణ రాష్ట్రం జరిగింది. కానీ ఎవరైనా నిజంగా స్పందించాలంటే ఎవరు స్పందించలేదు. ప్రేమించడం తప్పనా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పనా? అగ్రవర్ణాలకు ఇంకేమైనా వేరే ఏమైనా ఉంటుందా? లేకపోతే దళితులకు ఇంకా అగ్రవర్ణాలకు లేని ఏమైనా వస్తువులు వీళ్ళకు ఉంటాయా? ఎంత బాధాకరం. ఇక్కడ కూడా జైభీం నినాదం చెప్పినందుకు, జైభీం అన్నందుకు కర్ణాటకలో చంపేసిన దారుణాలే, జైభీం అన్నందుకే గొంతు కోసిన సందర్భాలే, జైభీం అన్నందుకే అంబేద్కర్ ఫోటో మొబైల్ పైన పెట్టుకున్నందుకు అతన్ని ఇష్టానుసారంగా కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దళితుల మీద ఎవరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఎత్తితేనే, పేరు పలకరిస్తేనే, జైభీం అంటేనే ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ లాంటి ప్రదేశాల్లో అత్యంత దారుణంగా చంపేసినటువంటి దారుణాలు కోకొలలో ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మొన్న కృష్ణ అనేటువంటి వ్యక్తిని కూడా అత్యంత దారుణంగా చంపేసి, ప్రణయ్ లాంటి వ్యక్తిని చంపేసినప్పుడు కూడా మరి ఎక్కడ పోయినా ఏమైపోతుంది? ఇది కుల వివక్షత పోరాటం కాదా? ఇలా కులానికి నిజంగా అంటగట్టి ఇవాళ ఉన్నటువంటి మనువేదాన్ని అంటగట్టి ఇవాళ ఇంకా బాధాకరంగా దారుణంగా ఇవాళ అంటరాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో చెప్పడానికి ఉదాహరణ. అందుకోసమే జైభీం టీవీ, జైభీం దినపత్రిక పుట్టిందే ఈ వార్తలు చదవడానికి. జైభీం దినపత్రిక, జైభీం టీవీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల విధానంలో భాగంగానే ఇది పుట్టింది. చాలామంది కమర్షియల్ వార్తలు చదువుశివా అంటారు,
కమర్షియల్ వార్తలు చదువు, నీ కోట్ల రూపాయలు సంపాది. నాకు కమర్షియల్ వార్తలు చదువుకున్నప్పుడు కోట్ల రూపాయలు నాకు అవసరం లేదు. ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి నినాదము జేబీ నినాదం, ఆత్మ అభిమానం కోసం పెట్టిన నినాదం జేబీ నినాదం. సబ్బండ కులాల జనాభా తామసి ప్రకారం ఈ నినాదం పలకాల్సినటువంటి సందర్భాలు కాబట్టి వాళ్ళందరినీ కూడా పలికించేటువంటి పలకరింపులో భాగంగా పెట్టింది జేబీ నినాదం. ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు, అనేక మంది రాష్ట్రాలు కూడా జేబీ దినపత్రిక, జేబీ టీవీలో పనిచేయడానికి ఇలా ఆసక్తిగా చూసేటువంటి నినాదం జేబీ టీవీ, జేబీ నినాదం. ఈ నినాదం బలపడాలి. ఈ నినాదం సబ్బండ కులాల, సబ్బండ వర్ణాలు, సబ్బండ త్యాగాలు చేసిన ఎందరికో ఉపయోగపడాలనే నినాదాన్ని ఇలా ముందు తీసుకెళ్తున్నాం. ఇలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా, ఇలా అవమానించకపోయినా, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తిని అవమానించినటువంటి దాఖలాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో ఉన్నాయి. ఇలా మాకు అవమానాలు ఏం కొత్త కాదు. నిరంతరం మోస్తూనే ఉన్నాం, నిరంతరం నిలబడుతున్నాం, నిరంతరం జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి వార్తలు రాసేటువంటి దమ్ము ధైర్యం కూడా ఎవరు కూడా చెయ్యరు, చేసే సాహసం కూడా ఎవరన్నా నిజంగా చేస్తే వాళ్ళని గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం ఉంటుంది. బుల్లెట్ బైక్పై వెళ్ళినందుకు దళిత విద్యార్థి చేయి నరికిన దారుణ ఘటన. ఇది చెన్నైలో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితి. చూడు ఎంత దారుణమో. తమిళనాడులోని శివగంగై జిల్లా మెలపేడ గ్రామంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై వచ్చినందుకు అగ్రవర్ణాల చెందిన ముగ్గురు అగంతకులు దళిత విద్యార్థిపై దారుణంగా దాడి చేసి చేతులు నరికిన దారుణ ఘటన చోటు చేసుకుంది. అయ్యాస్వామి బాధిత విద్యార్థి, అతడు ప్రభుత్వ కళాశాల విద్యార్థి. ఈ దాడిలో అయ్యాస్వామి 2 చేతులకు తీవ్ర గాయాలు కావడంతో మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 3 నిందితులు ఆరో వినీత్ కుమార్ 21, ఏతీశ్వరన్ 22, ఎం వల్లారస్ 21లను అరెస్ట్ చేశారు. బంధువు మునియాస్వామి స్పందిస్తూ ఆధునూతన బైకులు దళితులు నడపరాదంటూ వినోద్ కుమార్, ఏతీశ్వర్, ఎం వల్లరాస్ అయ్యప్ప స్వామి కుల దూషణలో దాడి చేశారు. ఘటనా స్థలం నుంచి పారిపోయి ఇంట్లో చేరి ఉండకపోతే అయ్యస్వామిని హత్య చేసి ఉండేవారు. మేము అతన్ని ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కూడా గుంపు అతని ఇంట్లోకి చొరబడింది. గ్రామంలోనే చాలా కాలంగా కుల వివక్షత కొనసాగుతుందని కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో నా కొడుకు బుల్లెట్ బైక్ నడపడం ఉన్నత వర్గాల హిందువులకు సౌకర్యంగా లేదని అయ్యస్వామి తండ్రి భూమినాథన్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా బైకును పాడు చేశారని చెప్పాడు. బుధవారం సాయంత్రం అయ్యస్వామి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆర్ వినోద్ కుమార్, అతీశ్వరను వలరాసు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దాడికి బుల్లెట్ సమస్య ప్రాథమిక కారణం కాదు. నిందితుల్లో ఒకరైన అతీశ్వరరావును అయ్యస్వామి ఎగతాళి చేశాడు. దీంతో వారి మధ్య గతంలో గొడవలు జరిగాయి. అయితే తదుపరి విచారణ కొనసాగుతుంది. నిందితులపై భారతీయ సెక్షన్లోని 296/1, 126/2, 118/1, 351/3 మరియు SC/ST చట్టంలోని 31RL ఈ సెక్షన్ల కింద వినోద్ కుమార్, అతీశ్వరన్, వల్లరాసులపై కేసు నమోదు చేసి నిందితులను ఇప్పటికీ అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్న నేపథ్యం ఉంది. ఈయన చేసినటువంటి పాపం ఏంది, ఈ అబ్బాయి చేసినటువంటి మోసం ఏంది, ఈ అబ్బాయి ఏమన్నా నిజంగా గుంజుకొని తిన్నాడా, లేకపోతే ఎవరి దగ్గరికన్నా వచ్చి ఆయన ఏమన్నా చేసిండా? ఆయన బైక్ పైన వెళ్తేనే జీర్ణించుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలా భారతదేశంలో ఇలాంటి సంఘటనలు కోకొలలో జరుగుతున్నాయి. భారతదేశంలో అనేక సంఘటనలు ఇలాంటి ఉదాహరణలు ఇవి తక్కువ మాత్రమే. ఇలాంటి రియల్ సంఘటనలు ఎన్నో ఉన్నా కూడా చూపించలేని పరిస్థితులు ఉంటారు. ఏదో సినిమాలలో మనం చూపిస్తే ఆ సినిమాను దాన్ని నిజ జీవితం చూపించినప్పుడు కూడా దాన్ని అంతవరకు చూపించుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. కానీ ఇక్కడ చూడు ఎంత దారుణంగా ఉందో. ఇలాంటి సంఘటనలు కోకొలలో జరుగుతున్నాయి. ఇలా జైభీం టీవీ మీద, జైభీం దినపత్రిక మీద ఇలా చాలామంది అవాకులు చెవాకులు వెలుస్తూ ఉంటారు. ఇలా ఎంత వివక్షత కొనసాగుతుందంటే అంత వివక్షతను తట్టుకొని నిలబడి ఈరోజు లైవ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. భయంకరమైనటువంటి వివక్షత. 24 గంటలు ఈ సమయంలో సుమారుగా 19 గంటలు 20 గంటలని పని చేయకపోతే నేను ఈ లైవ్ మాట్లాడను. 19-20 గంటల సేపు నేను మాట్లాడకపోతే ఈ లైవ్ మాట్లాడను. ఇలాంటి సంఘటనలు కూడా నా మీద కోకొలలో జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అందరిలాగా ఇలా మాట్లాడకపోతే, అందరిలాగా మౌనంగా ఉంటే ఈరోజు ఈ లైవ్ మీ ముందు మాట్లాడేవన్నే కాదు. ఎంత వివక్షత, ఎంత భయంకరమైనటువంటి బాధలు, ఎంత ఆర్థికమైనటువంటి సమస్యలు, ఒక పక్కన మానసికమైనటువంటి బాధ, మరో పక్కన ఆర్థికమైన సమస్యలు. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక సాయం చేసేటువంటి వ్యక్తులు కూడా సాయం చేయకుండా కుల ధోరణి వల్ల, కుల వివక్షత వల్ల ఇవాళ దూరం పెట్టేటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నాయి. అలాంటి అవమానాలు, అలాంటి బాధలు, అలాంటి కన్నీళ్ళు ఎన్నో కారుస్తూనే ఇవాళ 24 గంటల సేపు జైభీం నినాదం కోసం, జైభీం ఆశయం కోసం
ఇలా కష్టపడుతూ ఎవ్వరు చేయలేనటువంటి త్యాగాన్ని చేస్తూ ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకొని పాస్తులు నమ్ముకొని రెక్కాడితే డొక్కాడని పరిస్థితి వచ్చి ఇవాళ దీన్ని రూపాయి పోగు చేసుకొని కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ కష్టంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డ కష్టంలో, ఆయన పిల్లలు త్యాగం చేసినటువంటి కష్టంలో నేను పడేది కూడా ఆయన గౌరవంతా కాదు, కానీ ఆత్మగౌరవం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదాన్ని బతికించాలి. ఏ కులాలు ఏ మతాలు అయితే నిజంగా అంటరానితనంగా ఇలా ఊరికి దూరంగా ఉన్నటువంటి ఆ కులాలకు రక్షణ కవచంలాగా ప్రశ్నించే గొంతుగా కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ముక్నాయక్ పత్రిక పెట్టిన తర్వాత ఆదర్శంగా తీసుకొని ఇలా జైభీం టీవీ, జైభీం దినపత్రిక, జైభీం టీవీ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇలా ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. ఇలా ఎస్టాబ్లిషన్ చేస్తూనే ఇలా ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో అనేక మంది జర్నలిస్టులను తయారు చేయడం జరిగింది. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇలా చదువుకున్నటువంటి మేధావులు, ఇలా ఎంతో అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులను తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా, ఇలా రెగ్యులర్ జర్నలిస్టులుగా తయారు చేసి ఇలా వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించడం జరిగింది. అది పే బ్యాక్ సొసైటీలో భాగంగా, జైభీం టీవీ, జైభీం దినపత్రికలో భాగంగా, ఇలా ఒంటరి పోరాటంలో భాగంగా అడుగడుగున అవమానాలు తట్టుకొని నిలబడి ఇలా సీఎం దగ్గర కానీ పిఎం దగ్గర కానీ పోతున్నామంటే బికాస్ ఆఫ్ జైభీం టీవీ వల్లనే, జైభీం దినపత్రిక వల్లనే, జైభీం టీవీ కోసం పడుతున్నటువంటి హార్డ్ వర్క్ వల్లనే ఇలా మనం నిరంతరం కష్టపడుతూ ఇలా ఉన్నటువంటి పబ్లిక్లో నిలబడి ఉన్నామంటే ఇలా ఉన్నటువంటి మేధావులంటోళ్ళు ఇలా దగ్గర తీసుకొని ఇలా మాట్లాడుతున్నారంటే ఇలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరేం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏం జరుగుతుంది అన్నటువంటి ఆ వ్యవస్థల భాగంగా ఫీడ్బ్యాక్లో భాగంగా ఇవాళ ఎక్కడున్నాను. అదే విధంగా ఇవాళ అగ్రవర్ణ కుటుంబంలో పుడితే ఈరోజు నేను ఒక బీబీసీ స్థాయిలో ఉండేవాడిని. ఇదే నేను అగ్రవర్ణ కులంలో పుడితే, ఇదే అంబేద్కర్ అనేటువంటి కులంలో నేను పుట్టకపోతే, అగ్రవర్ణ కులంలో పుడితే ఈరోజు నేను కోటీశ్వరుని. ఇలా ఈ పాటికి నేను మరో తీర్మాన మల్లనను మించిపోయే అటువంటి వ్యక్తిని నేను. ఈ తెలుగు రాష్ట్రాల్లో మరో తీర్మాన మల్లనను మించిపోయేటువంటి వ్యక్తిని నేను. ఎందుకోసం అంటే ఒక అట్టడుగు వర్గాల నుంచి, ఒక దళిత కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి ఆ దళితులు కూడా ఇంకో దళితుల్ని దగ్గర తీసుకోరు. ఇవాళ ఉన్నటువంటి బీసీలు కపట ప్రేమ చూపిస్తారు. ఇలా అగ్రవర్ణాలు పేరుకు మాత్రమే గుండెలు కత్తుకుంటారు తప్ప లోపల వాళ్ళకు విషయం ఎప్పటికీ ఉంటుంది. ఆ విషయం ఇప్పటి నుంచి కాదు, ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలుకుంటే ఈనాటికి కూడా ఆ విష సర్పాలు వెంటాడుతూనే ఉంటాయి. పైకి మాత్రము ప్రేమ, లోన లోటారం, పైన పటారం అనే విధంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటనలు ఇవాళ జైభీం టీవీ, జైభీం దినపత్రిక వస్తుంది. ఎందుకోసం ఇది చెప్తుందంటే ఈ వార్త ఎందరినో కలిసివేసింది. నేను మొన్న కూడా చెప్పాను, ఒక అబ్బాయి నిజంగా ప్రేమించిన పాపానికి అత్యంత దారుణంగా పిలిచి చంపేసిన సందర్భాలు కృష్ణ విషయాలు కూడా నేను రాసి చెప్పడం జరిగింది. కానీ ఎంత దారుణం మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి జనాభా 50 లక్షల మంది, 60 లక్షల మంది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో 60 లక్షల మంది దళితులు ఎక్కడ మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు స్పందించలేకపోతున్నారంటే ఇవాళ వాళ్ళు మనం అంబేద్కర్ భావాజాలం అనుకుంటూనే ఉంటాం, కానీ అంబేద్కర్ భావాజాలాన్ని మనం చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాం. అందుకోసమే ఇవాళ ఇలాంటి వార్తల కోసం పుట్టిందే జైభీం టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి అని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను. ఈ వార్తలు అగ్రవర్ణ పేపర్లు, అగ్రవర్ణ టీవీ ఛానల్, ఇవాళ నాలాగా చదివేట అనేక మంది టీవీ ఛానల్ కూడా ఈ వార్తను కూడా చెప్పరు, ఈ వార్తను కూడా చదవరు. ఎందుకోసం అంటే ఈ కుటుంబాల నుంచి వచ్చిన కాబట్టి ఆ బాధ, వేదన నాకు తెలుసు. నేను నిరంతరం అనుభవిస్తున్నా కాబట్టి ఆ బాధ, వేదన నాకు తెలుసు. 24 గంటలు ఈ నినాదం బతకల్లని, నినాదం నిలబడాలని ఇలా జైభీం టీవీని మోస్తున్నా కాబట్టి బాధ ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి నేను 24 గంటల్లో 20 గంటల సేపు జైభీం నినాదం కోసం పనిచేస్తాను. ఒక 4 గంటల సేపు, 5 గంటల సేపు మాత్రమే నిద్రపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్న సక్సెస్ అవుతామా, ఫెయిల్యూర్ అవుతామా తర్వాత ముచ్చట. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన నినాదం ఏదైతే నా ఆశయాన్ని ముందు తీసుకుపోండి కానీ వెనక్కి లాగొద్దని చెప్పినటువంటి ఒకే ఒక నినాదం, ఒకే ఒక మాటతోని ఇలా అలుపెరుగని పోరాటం చేస్తూ ఆత్మగౌరవాన్ని ఇలా పెంపొందించే విధంగా, ఆత్మగౌరవంలో మేము కూడా మనుషులమే నిలబడతాము, మేము కూడా టీవీ ఛానల్ పెడతాము, మేము కూడా జైభీం ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్తామని ఒకే ఒక్క ఆలోచనలో భాగంగా ఇంతగానో కష్టపడుతున్నాం. ఒక పక్కన కుటుంబ బాధలు, మరో పక్కన ఆర్థికమైన బాధలు, మరో పక్కన మనువాదం, మరో పక్కన మనుస్మృతి, మరో పక్కన ఇలా వెన్నుపోటు పొడిచేటువంటి అనేక మంది
అడుగడుగున అవమానాలు, ఆర్థిక సాయం చేయలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని నిలబడుతున్నాం అంటే ఇవాళ జై భీమ్ ఆశయం కోసమే అనేటువంటి సందర్భం కూడా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఉంది.